అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలనేదే నా భావన. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టుకుంటే నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది, మీరు చూడవచ్చు. అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజున మాకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేనండి, మాఘమాసం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనము ఎలా పూజ చేసుకోవాలి అంటే మాఘమాసం నెల మొత్తం చేసుకునేటువంటి వరకు చెప్తున్నానండి. పెళ్ళి కానటువంటి పిల్లలు, నేను ఆల్రెడీ పోయిన సంవత్సరం అయితే చెప్పాను విషయం గురించి. పెళ్ళి కానటువంటి పిల్లలు మాఘమాసంలో, పెళ్ళి కానటువంటి వారు కాదండి, ఆరోగ్యపరంగా లేదా చిన్నపిల్లలు చదువు పరంగా మీకేమైనా తొందరలో ఉన్నా లేదా చదువులో రాణించాలనుకున్నా మీ పిల్లలు, వారి చేతిలో లేదా చెవి నొప్పి ఉంటుంది కదండి, చాలామందికి చెవి నొప్పి అనేది కొంతమందికి వస్తూ ఉంటుంది. అలా చెవి నొప్పి వచ్చేవాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో అశ్వత్థ కట్ట చుట్టూ, అంటే అశ్వత్థం అంటే తెలుసు కదండి, అశ్వత్థ వృక్షం అంటే చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, రెండు చెట్లు కలిపి ఉండే చోట వాళ్ళు నాగులు ప్రతిష్ఠ చేసి ఆ చెట్లు పెట్టి పూజ చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళప్పుడు ఎక్కువ మంది అశ్వత్థ వృక్షానికి వెళుతుంటారు కదా, అలాంటి చెట్టు దగ్గరికి ఈ నెల మొత్తం కూడా ఉదయం 4 గంటలకి చన్నీళ్ళ స్నానం చేసి ఇంటి దగ్గర తులసమ్మకి ఇలా పూజ చేసుకొని, తులసమ్మ దగ్గర దీపం ఫస్ట్ వెలిగించాలండి. ఇంటినంతటిని శుభ్రం చేసుకున్న తర్వాత మనం స్నానం చేసి, స్నానం అయిన తర్వాత ఇలా తులసమ్మకు పూజ చేసి, తులసమ్మ దగ్గర పువ్వులు, అక్షింతలు, నీళ్లు సమర్పించి అలాగే దీపం వెలిగించి తర్వాత మనం దేవుడి గదిలో పూజ చేసుకోవాలి. దేవుని గదిలో అంటే మీ ఇంటి దేవుడు ఏముంటే ఆయనకు క్లీన్ చేసుకొని, పూలు ముందు రోజు పెట్టినట్టు పూలు క్లీన్ చేసుకొని ఇలా మనం పూజకు వెళ్ళడానికి సిద్ధం చేసుకోవాల్సినవి. అంటే మనం ఏదైనా ఒక ప్రసాదం తీసుకోవచ్చు, అది చక్కెర అయినా పర్వాలేదు. అలాగే హారతి, అక్షింతలు, వత్తి అంటే ఆకు, వక్క, దక్షిణ, అలాగే నువ్వులు, అంటే నువ్వుల నూనె, వత్తి, అలాగే ఒక దీపం మనం ఇంటి నుంచినే వెళ్ళాలి. అలాగే పసుపు, కుంకుమ, సన్నం కడ్లు, అంటే టెంకాయ అనేది లాస్ట్ రోజు మనం శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే కడతామన్నమాట. తర్వాత ఇంటినంతటిని కూడా, ఇంటిలో ఉన్న మన దేవునికి ముందు రోజు పెట్టిన పూలు తీసేసి శుభ్రం చేసుకొని కొత్త పూలు పెట్టి దీపం వెలిగించుకొని తర్వాత మనము ఈ ప్లేట్ తీసుకొని మనం ఎక్కడ ఏ దేవస్థానం దగ్గర అయితే నాగుల కట్ట ఉందో లేదా అశ్వత్థ వృక్షం ఉందో అక్కడికి వెళ్ళి పూజ చేయాలన్నమాట. ఆ పూజ ఎలా చేయాలనేది కూడా చెప్తాను, వినండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీరేమైనా నీళ్ళు తీసుకెళ్ళండి, నీళ్ళని శుభ్రం చేయండి. ఆ నాగులను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, పసుపు బొట్లు పెట్టి, అలాగే ఈ వత్తి చూపించిన హారం, అంటే పత్తితో చేసినటువంటి హారం, వస్త్రం అంటాం కదా, ఆ వస్త్రం వేసి తర్వాత పువ్వులు అలంకరించి, అలాగే మీరు పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలము, మనం ప్రసాదంగా ఏం తీసుకువెళ్ళింటే అవన్నీ పెట్టి, లేదా శివుడి మందిరం ఉందనుకో మీ ఊర్లో, ఎక్కడైనా శివుడి దేవస్థానం ఉన్నా కూడా అక్కడ కూడా మీరు పూజ చేసుకోవచ్చండి. ఇక్కడ శివాలయంలో ప్రతిరోజు కూడా మా ఊళ్ళో 4 గంటలకి చేస్తూ ఉంటారు. అది మీకు చూపిస్తున్నాను, కాకపోతే చిన్న బిట్ మాత్రమే చూపించానండి. మాఘమాసం మొత్తం కూడా శివారాధన చేస్తామండి మేము ఇక్కడ. అది మా తరతరాలుగా వచ్చినటువంటి ఆచారం. మా ఊరు మొత్తం కాకుండా చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ కూడా ఇలా దేవస్థానంకి వెళ్ళి దేవుడి గుడిలో చక్కగా పూజ అయితే జరుపుకుంటూ ఉంటామండి. కాబట్టి మీరందరూ కూడా మాఘమాసంలో ఆచరించాల్సినటువంటిది పూజా విధానం అండి ఇది. ఆ రోజున అంటే మనము నెల మొత్తం చేయలేము, మా వల్ల కాదు, లేదా ఆటంకం వల్ల కుదరలేదు అనేటువంటి వారు తప్పకుండా ఇన్ని రోజులని అనుకోండి మీ మనసులో, లేదా పౌర్ణమి రోజు లేదా శివరాత్రి రోజు ఒకరోజైనా చేయాలండి. కానీ మేము మా చిన్నప్పటి నుంచి మా అవ్వళ్ళ దగ్గర నుంచి చేసేవాళ్ళంట ఈ పూజలు. మాకు చెప్పారు కాబట్టి మేము 4 గంటలకి పిల్లలందరము అండి లేచి ఉదయాన్నే బోరు దగ్గరికి వెళ్తామండి. బోరు ఉంటే లేదా చెరువులో అయినా కానీ మునిగి, లేదా బోరు నీళ్ళతో కొంచెం వెచ్చగా వచ్చి ఉంటాయి కదా, ఆ బోరు కింద కూర్చొని స్నానం చేసి, లేదా ఇంట్లోనైనా చన్నీళ్ళతో స్నానం చేసి తడిసిన బట్టలతోనే అలాగే వెళ్ళి మేమైతే పూజ చేస్తామన్నమాట. అంటే
వారం రోజులు ఉంది అనగానే మేము మాఘమాసము పూలను సేకరించే వాళ్ళం అన్నమాట. అలా సేకరించి పూజ అయితే జరుపుకుని వచ్చేవాళ్ళు. ఆ నెల మొత్తం చేసినటువంటి పూజ మనకు ఆరోగ్యపరంగా చిన్నపిల్లలతో ఎందుకు చేపిస్తారు అంటే విద్య ఆరోగ్యమేనండి ముఖ్యము. మాకు ఒక్క సంవత్సరం మిస్ అయినా కూడా చెవు పోట్లు అనేటివి వస్తుంటాయి. కాబట్టి అలాంటివి రాకూడదంటే ఈ పూజ అయితే తప్పకుండా చేసుకునేవాళ్ళమని మాఘమాసంలో. ముఖ్యంగా ఈ పూజనైతే మాఘమాసంలో చిన్నపిల్లలు కానీ లేదా పెళ్ళి కానటువంటి వాళ్ళు కూడా నెల మొత్తం చేయండి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. నవంబర్ నెలలో కార్తీక మాసం అనేసి, అలాగే డిసెంబర్లో ధనుర్మాసం అనేసి, అలాగే జనవరి లేదా ఫిబ్రవరి వరకు కూడా ఉండేటువంటి మాఘమాసం ఉంటుంది కదండి. అది మొత్తం కూడా మీరు తప్పకుండా 3 నెలలు కూడా మేము లేచి స్నానం చేసి పూజ అంటే అశ్వత్థ కట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే చాలా మంచిదండి. అక్కడ అశ్వత్థ వృక్షం అంటే అంటే రాగి చెట్టు కదండి. రాగి చెట్టు చుట్టూ కూడా 16 ప్రదక్షిణలు చేసి ఎవరు వస్తారో ఆరోగ్యపరంగా కానీ లేదా ఏదంటే తొందరలు ఉన్నా కూడా లేదా పెళ్ళి కానటువంటి వారు లేదా ఉద్యోగాలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తున్నాము అనేటువంటి తొందరలు వస్తున్నాయి అనేటువంటి వారు కూడా మీరు 3 నెలలు చేయకపోయినా పర్లేదండి. ఈ మాఘమాసాన్ని అయితే మాత్రం వదులుకోకండి. ఇక్కడ మాకు అశ్వత్థ కట్ట అనేది కొంచెం చాలా దూరంలో ఉందండి. వెళ్ళలేకపోయాము. అంటే ఇండ్లు చేంజ్ చేయడం వల్ల అంటే మారడం వల్ల కొంచెం దూరం ఎక్కువైపోయింది. మనం 4 గంటలకే లేచి అక్కడికి వెళ్ళాలంటే కుక్కలు మన వెంట పడతాయి కదా. అందుకు కొంచెం మా దగ్గర ఏ దేవస్థానం ఉంటే ఆ దేవస్థానంకి వెళ్ళి పూజ చేస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా శివాలయాలు ఉంటే కనుక మీకు ఇంటి దగ్గరలోనే చాలా మంచిదండి. అక్కడ కూడా వెళ్ళి మీరు పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే శివాలయాలతో కొంతమంది దేవస్థానాలు ఓపెన్ చేసి ఉంటారు కొన్ని ఊర్లలో చేయరు. కానీ ప్రత్యక్షంగా లింగం కనిపించే తోడు చేసుకోండి, మరీ మంచిది. లేదా మీకు ఆకలేసారు పూజారి వాళ్ళు లేరు అంటే తప్పకుండా ఒక రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి అయినా పూజ చేసుకోండి. రాగి చెట్టులో తెలుసుకండి శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు అనేది. శనివారం మాత్రమే మనము రాగి చెట్టుని ముట్టుకోవాలంట, మిగతా రోజులు ముట్టుకోకూడదు అంటారు. ఎందుకంటే శనివారం రోజున స్వామివారు ప్రత్యక్షంగా చెట్టులో ఉంటారు అంటారు అన్నమాట. కాబట్టి ఆ రోజు ముట్టుకుంటే మనకు కూడా మంచిది. మరి ముట్టుకోకుండా పూజ ఎలా చేయాలి అంటే ఏముందండి, చెట్టు మొదట్లో కుంకుమ పసుపు పూలు ఇలాంటివి పెట్టుకోండి. మొదట్లో చేయండి, పర్వాలేదు. శనివారం రోజు మాత్రం స్వామిని ముట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇనండి ఈ మాఘమాసం యొక్క విశిష్టత. మేము చేసుకునేటువంటి విధానము, మేము ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకే లేవడము, చన్నీళ్ళ స్నానం చేయడము, ఇంటిని శుభ్రం చేసుకోవడము, తులసమ్మ దగ్గర దీపము, అలాగే గడప పసుపు కుంకుమ పెట్టడము, అలాగే ఇంట్లో కూడా దీపం వెలిగించి మనం ఇలా ఏదైనా ఒక ప్లేట్లో అన్నీ కూడా పెట్టుకొని వెళ్ళి పూజ చేసుకోరావడం అన్నమాట. ఇక్కడ లాస్ట్ రోజు మనకి శివరాత్రి ఉంటుంది కదండి, లేదా మీరు ఇన్ని రోజులు చేసుకున్నాం ఈ రోజులో లాస్ట్ అనుకుంటే ఆ లాస్ట్ రోజున టెంకాయ కొట్టుకోరావాలన్నమాట. అలా కొట్టుకొచ్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ పూజ అంతటికి లాస్ట్ రోజు ఇంతటితో సమాప్తం అయ్యింది అనడానికి గుర్తుగా టెంకాయ కొడతాము. ఆ రోజున మనం ఏదైనా ప్రసాదాలు కాయలు పండ్లు లేదా ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు ప్రసాదంగా. ఇంకా కొంచెం పువ్వులు కూడా ఎక్కువ తీసుకువెళ్ళచ్చు. లాస్ట్ రోజు కదండి, ఈ రోజే మీకు లాస్ట్ పూజ చేయడం అనేసి అంటే సంవత్సరంలో లాస్ట్. మేమైతే పుట్టినప్పటి నుంచి కూడా ఒక 15 ఏళ్ళ వరకు కూడా చేసామండి. ఇంకా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యపరంగా మనకు బాగుండాలన్నా కూడా ఈ పూజ అయితే జరుపుకోవచ్చండి. పెండ్లనే కాదండి, ఆరోగ్యం కూడా మనకు ముఖ్యము. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకి ఏవైనా జరుగుతాయి, మనం ఏదైనా సాధించగలం. ఆరోగ్యమే లేకపోతే మనం సాధించేది ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ ఆడ మగ అని తేడా లేదండి. ప్రతి ఒక్కరూ పూజ చేస్తారు. మా ఊర్లో ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు. వాళ్ళ కోరిక అలాంటిది. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా పాటిస్తారని అనుకుంటున్నాను. ఇక ఇంతటితో ఈ వీడియో అయితే ముగించబోతున్నానండి. నేను చెప్పినట్లే మీరు చేసుకోవాలనేది ఏం లేదండి. మీకు ఎలా తోచితే అలా అయినా మీరు చేసుకోవచ్చు. మాఘమాసం మొత్తం ఇలా అయ్యాలా అంటే అది మీకు సంబంధించిన విషయం అండి. బలవంతం అనేది ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఇవాళకి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ మాఘమాసం శివారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు అలాగే మొత్తం వీడియోలు కూడా వస్తున్నాయి, తప్పకుండా చూడండి.